కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే చాలా సందర్భాలలో పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద టెన్సెస్లో చాలా రకాల తప్పులు మనకు జరుగుతూ ఉంటాయి. తెలిసి కూడా చాలామంది ఆన్సర్ పోగొట్టుకుంటారు. దీనికి సంబంధించి లెట్ వి హ్యావ్ టు సీ 2 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇలా ఉందనుకోండి, ఎస్టర్డే ఓకే ఎట్ దిస్ టైమ్ షీ డాష్ ఎగ్జామ్. ఇప్పుడు ఇక్కడ ఎస్టర్డే అంటే ఆల్మోస్ట్ ఆల్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ పాస్ట్ టైం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒక సెంటెన్స్ వాజ్ రైటింగ్ ఎగ్జామా, షీ హ్యాడ్ రిటన్ ఎగ్జామా, షీ రోట్ ఎగ్జామా, షీ హ్యాడ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? నౌ ఇట్ ఈస్ యువర్ చాయిస్. అట్లాగే లాస్ట్ ఇయర్ బై దిస్ టైమ్ హీ డాష్ ఏ హౌస్. ఇక్కడ హీ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్, హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్, వాజ్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్, హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్. దెన్ విచ్ ఆన్సర్స్ ఆర్ సూటబుల్ హియర్? ఈ ఆప్షన్స్లో ఈ రెండిట్లలో దేనికి ఏది కరెక్ట్ అవుతుంది అని మనం తెలుసుకోపోవాలంటే చాలా సందర్భాల్లో ఎస్టర్డే ఉంది కదా పాస్ట్ సింపుల్ పాస్ట్ ఏనా అంటే ఆప్షన్స్ చూద్దాం. వాజ్ రైటింగ్ పాస్ట్ కంటిన్యూస్, హ్యాడ్ రిటన్ పాస్ట్ పర్ఫెక్ట్, రోట్ సింపుల్ పాస్ట్ టెన్స్, హ్యాడ్ బీన్ రైటింగ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, నౌ కన్స్ట్రక్టెడ్ సింపుల్ పాస్ట్ టెన్స్, హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, నెక్స్ట్ వాజ్ కన్స్ట్రక్టింగ్ పాస్ట్ కంటిన్యూస్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్లు ఏవైతే దీన్ని ఈజీగా ఆన్సర్ చేయడం ఎలా అనేది ఇప్పుడు ఒక చిన్న లాజిక్తో చెప్తాను. జీవితాంతం ఇక మనం మర్చిపోకుండా దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో లెట్ యూ హ్యావ్ టు సీ. సో ఇక్కడ నేను ఇచ్చినటువంటి చిన్న లాజిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పాస్ట్ టైం ఇచ్చి అంటే జస్ట్ లైక్ ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ ఇలాంటిది ఒక పాస్ట్ టైం అనేది ఇచ్చి దాని తర్వాత ఎట్ కానీ ఇన్ కానీ ఒక ప్రిపోజిషన్ వాడితే ఇదిగో ఇక్కడ ఎట్ వచ్చింది. ఓకేనా? సో ఇలాంటివి వచ్చి అర్థం మళ్ళీ సర్టెన్ టైం అంటే ఎట్ దిస్ టైం అనేది సర్టెన్ టైం కనుక మనకు వాడినట్టయితే అప్పుడు దాంట్లో వచ్చే టెన్స్ ఆల్వేస్ పాస్ట్ కంటిన్యూస్. ఇది ఒక రూల్. సపోజ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైం లేకపోతే ఇన్ పెట్టి ఏదైనా మంత్ వచ్చిందనుకోండి, సో లాస్ట్ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అట్లా వచ్చిందనుకోండి, సో ఒక పాస్ట్ టైం ఇచ్చి దాని తర్వాత ఎట్ కానీ ఇన్ కానీ ఇచ్చి అటు తర్వాత ఒక పర్టికులర్ టైం సర్టెన్ టైం మనకి ఇచ్చినప్పుడు దెన్ ఇక్కడ మనం వాడేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఎస్టర్డే ఎట్ దిస్ టైం అంటే నిన్న ఈ పాటికి ఆవిడ ఏం చేస్తుంది? షీ వాజ్ రైటింగ్ ఎగ్జామ్. కాబట్టి ఇక్కడ రావాల్సింది షీ వాజ్ రైటింగ్ ఎగ్జామ్. ఇది వస్తుంది. అంటే ఈ రెండు ప్రకారం ఒకవేళ పాస్ట్ టైం ఇచ్చేసేసి ఇక్కడ బై అనేది ఇచ్చాడు అనుకోండి ప్రిపోజిషన్, చూడండి చాలా సింపుల్ లాజిక్. ఎట్ ఇన్ ఉండనేమో పాస్ట్ కంటిన్యూస్ తీసుకోవాలి, బై అని ఉందనుకోండి అలాంటప్పుడు వీ హ్యావ్ టు టేక్ దట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఇక్కడ ఉండాలి. సపోజ్ లాస్ట్ ఇయర్ బై దిస్ టైం, ఇక్కడ ఎట్ దిస్ టైం కాదు బై దిస్ టైం, అప్పుడు ఇక్కడ ఏముంటుంది? హీ డాష్ ఏ హౌస్. కాబట్టి హీ కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్, హ్యాడ్ కన్స్ట్రక్టెడా, వాజ్ కన్స్ట్రక్టింగా, హ్యాడ్ కన్స్ట్రక్టెడా. సో హ్యాజ్ అనేది ఇక్కడ సెట్ అవ్వదు, ఎందుకంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది ఆల్రెడీ పాస్ట్ ఉంది అంటే కాదు. ఇకపోతే వాజ్ కన్స్ట్రక్టింగ్ రావడానికి ఇక్కడ ప్రిపోజిషన్ బై లేదు కాబట్టి హ్యాడ్ కన్స్ట్రక్టెడ్. సో ఇక్కడికి వచ్చినాక హ్యాడ్ కన్స్ట్రక్టెడ్. ఇది దీని యొక్క ఆన్సర్. సో ఇలా చిన్న చిన్న లాజిక్ల వల్ల టెన్సెస్లో మనం తప్పులు మార్కులు పోకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకోవచ్చు. ఇంకా కాంబినేషన్ ఆఫ్ ద టెన్సెస్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు సింపుల్ కాంబినేషన్ ఆఫ్ ద టెన్సెస్లో మనకి వీ హ్యావ్ దట్ 4 టైప్స్ ఆఫ్ కాంబినేషన్. వాట్ ఈస్ దట్ హియర్? సింపుల్ పాస్ట్ టెన్స్ వర్సెస్ సింపుల్ పాస్ట్ టెన్స్, ఫస్ట్ కాంబినేషన్. సెకండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ వర్సెస్ ప్రజెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా కాంబినేషన్ ఉంటాయి. నేను దీని గురించి మోడల్ డేస్ యూట్యూబ్లో చాలా వీడియోలు పెట్టాను, యాప్లో కూడా చాలా వీడియోస్ రికార్డ్ చేశాను. సో ఎప్పుడైతే ఇలా కాంబినేషన్ ఆఫ్ ద టెన్సెస్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే కాంబినేషన్లో మనము వైల్ అనేటువంటి కంజంక్షన్తో వాడినప్పుడు, ఓకే WH వేయాలి వైల్ వాడినప్పుడు, దీని తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలి. వెన్ గనక వాడినట్టు అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉండి కామా వచ్చిన తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఉండాలి. వెన్ ఉన్నప్పుడు ముందుగా సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చి అటు తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది రావాలి. తర్వాత
ఎప్పుడైతే మనం బిఫోర్ అనేటువంటి వర్డ్ వాడుతున్నామో కాంబినేషన్ 3లో అంటే సింపుల్ పాస్ట్ వర్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సో మోస్ట్లీ వీ కెన్ యూజ్ దట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేటువంటి కంజంక్షన్స్ని వాడతాం. సో ఎప్పుడైతే మనం బిఫోర్ అనేటువంటి కంజంక్షన్స్ వాడుతున్నామో దీనికి ఎప్పుడే కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు పెట్టి కామా అటు తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ ముందు పెట్టినా సరే కానీ బిఫోర్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్కి అటాచ్ అయి ఉండాలి. ఆఫ్టర్ అని రాష్ట్రం అనుకోండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి అటాచ్ చేసి ఆ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ రాయాలి. ఇది కొంచెం తొందరగా అర్థం కాకపోయినా ఇంకా మిగతా వీడియోస్ ఉంటే దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో ఇలా చిన్న చిన్న గ్రామర్ ట్రిక్స్ పైన ఏదో ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్.